ఈసారి నా పాపది 4th ఇయర్ బర్త్‌డే. సో, మేము యాజ్ యూజువల్‌గా సెలబ్రేషన్ కాకుండా ఈ టైం కొంచెం డిఫరెంట్‌గా చేయాలి అనుకున్నాం. అండ్ తనకి చాలా సర్ప్రైజ్‌గా, హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేద్దాం అనుకున్నాం. బ్లెస్సీ గుడ్ మార్నింగ్. సో, ఇలా తను లేసేకి ముందే మేమంతా గిఫ్ట్స్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చి అలా పెట్టి అండ్ బలూన్స్ అంతా పెట్టి తనకి సర్ప్రైజ్ ఇచ్చాము. అండ్ తనకి చెప్పాం, నువ్వు స్కూల్ నుంచి వచ్చాక ఇవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు అని. తన ఆ రోజు స్కూల్ ఉన్నింది. సో, ఇంకా రెడీ చేపిచ్చేసి మేము స్కూల్కి అయితే పంపించేసాము. కొంచెం ఫోటో షూట్స్ అంతా చేసి షీ వాజ్ సో హ్యాపీ. ఆ గిఫ్ట్స్ అంతా చూసి తనకి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇన్ కేస్ మీకు పాప డ్రెస్ లింక్ కావాలంటే డ్రెస్ అని కమెంట్ చేయండి, నేను డ్రెస్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకైతే పాప స్కూల్కి వెళ్ళిపోయింది. తను ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే గిఫ్ట్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసేసింది. యాక్చువల్గా మేము ఎలా తనకి గిఫ్ట్స్ ప్లాన్ చేసామంటే, తను చాలా రోజులుగా ఏదైతే అడుగుతూనిందో వీడియోస్ చూపించి ఇది కావాలి మమ్మీ అని అడిగిందో, లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూపించి ఇలా నాకు కావాలి అని అడిగిందో, అవన్నీ గుర్తు పెట్టుకొని మేము బర్త్డేకి చూసి ఆర్డర్ చేసుకున్నాం. కొంచెం బయట కూడా ఆఫ్లైన్ షాపింగ్ కూడా చేసాం. మ్యాక్సిమం కొన్ని ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. అండ్ కొన్ని యూస్ఫుల్ అవేవి అండ్ కొన్ని తనకి చాలా ఇష్టమైనవి అండ్ తను అడుగుతూ ఉండింది కదా చాలా రోజులుగా. సో అవి మేము గుర్తు పెట్టుకొని ఆర్డర్ చేసి ప్యాక్ చేసుకొని వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాము. సో దట్ షీ ఫీల్ సో హ్యాపీ అండ్ తనకి లైక్ తను గుర్తు పెట్టుకుంటుంది బర్త్డేని అనేసి. అండ్ మేమేమైతే గిఫ్ట్స్ ఇచ్చాము దానికి కొన్ని ఇక్కడ నేను వీడియోలో ప్రొవైడ్ చేశాము. అయినంతా నేను వీడియోలో చూపించాను. మిస్ అయినంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈవినింగ్ మేము ఎలా సెలబ్రేట్ చేసాము, బయట ఎక్కడికి వెళ్ళాం, తనకి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేకి ఏమేమి చేసాము అనేసి కావాల్సింటే నేను పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ యూ పీపుల్ నీడ్ పార్ట్ 2 లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సో దట్ ఐల్ యాడ్ వన్ మోర్ వీడియో. అంటే ఇది అయ్యాక మేము తనని బయట తీసుకువెళ్ళాము. సో దట్ అక్కడ కూడా తను డిసప్పాయింట్ అవ్వకూడదు. కంప్లీట్ డే తను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, బయట వెళ్ళాక కూడా అక్కడ కూడా తను ఎంజాయ్ చేయాలి అనేసి మేము ప్లాన్ చేసాం. సో ఈ స్కూటర్ కూడా తను అడుగుతూ ఉండింది ఫ్రమ్ సో మెనీ డేస్, ఎక్కడో వీడియోలో చూసి ఇలా కావాలని. సో ఐ ఆర్డర్డ్ దిస్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆఫ్ దీస్ లింక్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను లైక్ ఇన్ కేస్ నేను ఆన్లైన్ ఆర్డర్ చేసి ఉంటే మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.